పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియుల సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ తిరుకుటుంబ పండుగను కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోనికి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. అది రెండవ ప్రపంచ యుద్ధం. ఆ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో స్కాట్లాండ్ దేశపు సైనికుడు ఒకడు ఒక రాత్రి వేళ యుద్ధం ముగిసిన తర్వాత రాత్రి వేళ తన శిబిరము నుండి కొన్ని 10 అడుగుల దూరములోనికి వెళ్ళి అతను 1 గంట 2 గంటల తర్వాత అతను మళ్ళా శిబిరంలోనికి రావటాన్ని ఆ యొక్క సైనిక అధికారి చూశాడు. చూసి, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని పలికాడు. నేను అల్లంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాను అన్నాడు. కానీ ఆ సైనిక అధికారి వినలేదు. లేదు, నువ్వు శత్రు శిబిరంలోనికి వెళ్ళావు, మన రహస్యాలను వారికి చెప్పడానికి వెళ్ళావు, నువ్వు పెద్ద గూఢాచారి అని అతనిని శంకించాడు. ఆ సైనికుడు ఎంతగా ప్రాధేయపడినా, ఎంతగా వివరించినా, ఎంతగా అవగతం చేసినా ఆ సైనిక అధికారి ఎంత మాత్రం వినిపించుకోలేదు. అతన్ని చంపటానికే, షూట్ చేయటానికే, అతన్ని మరణశిక్ష విధించటానికే అతను తీర్మానించుకున్నాడు. అయ్యా, నాదొక్కటే మనవి, నేను అబద్ధం ఆడను. నాకు రాత్రిపూట నేనే కాదు, నా బిడ్డలతో కలిసి, నా కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది అని పలికాడు. రోజు చేస్తావా అని అడిగాడు సైనికాధికారి. అవునండి, రోజు చేస్తాను. ఎన్ని గంటలు చేస్తారు? బయటికి వెళ్ళినప్పుడు నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటాను, ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటాను, ఈ అలవాటు మాకున్నదని చెప్పేసి ఆ సైనికాధికారికి ఈ యొక్క సైనికుడు తెలియచేశాడు. అయితే ఇప్పుడు మోకాలు వేసి ప్రార్థించు అని పలికాడు. వెంటనే అతని తల చుట్టూ గన్నులు పెట్టారు. గన్నులు పెట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థించు అన్నాడు. సుమారుగా ఒక 2-3 నిమిషాల పాటు అతడు కొంచెం భయానికి తడబాటుకు గురయ్యాడు గన్నులు పెట్టడం ద్వారా. ఇక ఒక 5 నిమిషాలలో అతడు ప్రార్థనలు లీనమైపోయాడు. స్తుతి ప్రార్థన చేసుకుంటూ ఆత్మావేశముతో ఆత్మ అతనిపై కుమ్మరింపుగా అతను నడిపించింది. పావుగంట వెళ్ళింది, అర్ధగంట వెళ్ళింది, గంట పోయింది, గంటన్నర, సుమారుగా 2 గంటల పాటు అతడు ఎంతో ఉజ్జీవముగా ప్రార్థన నిమగ్నమయ్యాడు. స్తుతి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆత్మీయ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 గంటల తర్వాత సైనికాధికారి అతని భుజాన్ని తడుతూ, ఇక చాలు, ఇంకెటువంటి రుజువులు అవసరం లేదు, నీవేంటో మాకు అర్థమైపోయింది, వెళ్ళు అని పలికాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఏ కుటుంబములో ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబములో కలిసి ప్రార్థించేటటువంటి వీరులు సైనికులు ఉంటారో ఆ కుటుంబం ఎన్ని శత్రుమూకలు చుట్టుముట్టినా, శత్రు సైన్యములు ఎక్కుపెట్టినా, బల్లెములు తుపాకులు ఎట్టిపెట్టినా ఆ కుటుంబాన్ని, ఆ జీవితాలను ఎవరు కూల్చలేరు, కాల్చలేరు, నాశనము చేయలేరు అన్నటువంటి సత్యము ఈ యొక్క సైనికుడు యొక్క జీవితం ద్వారా మనకు అవగతమవుతోంది. ఈనాడు మనము తిరుకుటుంబ పండుగని ఆడుతున్నా యేసు మరియా యోసేపుల కుటుంబం యావత్ ప్రపంచములోని కుటుంబాలన్నిటికీ ఆదర్శవంతమైన కుటుంబం, సుమాతృగల కుటుంబం, ప్రార్థనా కుటుంబం, దైవ చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు లోబడినటువంటి కుటుంబం, విధేయించిన కుటుంబం, వాక్యానుసారంగా జీవించిన కుటుంబం, ఆత్మానుసారంగా జీవించినటువంటి కుటుంబం, పేదరికం కలిగిన జీవించే కుటుంబం, విధేయించినటువంటి కుటుంబం, త్యాగాలకు సిద్ధమైనటువంటి కుటుంబం, దైవ ప్రణాళిక నెరవేర్చుటలో ఎన్నో త్యాగాలు చేశారు
మరియా యోసేపులు పసిబాలును తీసుకొని, గర్భవతిని తీసుకొని ఐగుప్తు పలాయనం, మరలా తిరుగు ప్రయాణం, ఎన్నో వ్యయ ప్రయాసాలు, గాడిదపై వారి యొక్క ప్రయాణం, చలిలో ఎన్నో వ్యయ ప్రయాసాలు, చెమటోడ్చి శ్రమలతో చెమటతో వారి ప్రయాణం కొనసాగింది. మానసికమైన క్షోభ వీటన్నిటిని అనుభవించి ఉన్నారు. ఇన్ని త్యాగాలు చేసింది ఈ కుటుంబం, యేసు మరియా యోసేపుల కుటుంబం. ఈ కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని మనం ఆదర్శంగా చేసుకుంటున్నాం. వేటిలో ఆదర్శంగా చేసుకుంటున్నాం? ప్రార్థనా జీవితములో, విధేయత జీవితములో, దైవ చిత్తం లోబడేటటువంటి జీవితములో, దైవ ప్రణాళిక ప్రకారము తమ జీవితాలు మలుచుకున్నటువంటి జీవితములో, త్యాగాలకు నిలయమైనటువంటి జీవితముగా, సేవాభావంతో, ప్రార్థనాపూర్వకమైనటువంటిది, దేవుని యొక్క ప్రణాళిక ఆత్మార్పణ చేసుకున్నటువంటి కుటుంబముగా మనం ఈనాడు ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాడు నీ కుటుంబం, నా కుటుంబం ఎలా ఉన్నది? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన సంఘాలలో కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసు మరియా యోసేపు లాంటి తిరు కుటుంబాలు ఉన్నాయా? ప్రార్థనా కుటుంబాలు ఉన్నాయా? వాక్య పారాయణ ఉందా? శుద్ధి ప్రార్థన ఉందా? విజ్ఞాపన ప్రార్థన ఉందా? వాక్య పారాయణ ఉందా? వాక్య ధ్యానం ఉందా అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు గృహములో నివసించేటట్టుగా ఆ వాతావరణం ఉందా? ఆ పరిసరాలు ఉన్నాయా? ఇంట్లో నుండి వస్తువులు కానీ, ఆ ఇంట్లో నుండి పరిసరాలను కానీ క్రీస్తు వసించేటట్టుగా ఉందా? లేక సైతాను దాని యొక్క తొత్తులు నివసించేటటువంటి నిలయముగా ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ఆ ఇంటిలో ప్రవేశించగలుగుతాడా? ఆ గృహమందు ఉండగలుగుతాడా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. కానాపల్లిలో వివాహము జరిగింది. ఆ యొక్క కుటుంబము యేసును, మరియను, శిష్యులను ఆహ్వానించి ఉన్నారు. ఆ కుటుంబం ఆహ్వానించింది. ఆహ్వానము బట్టి యేసు, మరియా, అపోస్తులు ఆ ఇంటిలో ప్రవేశించారు. యేసు ఉన్న గృహము ఆనంద నిలయం. ద్రాక్షారసం కొరతపడ్డప్పటికి కూడా ప్రభు ఉన్న స్థలం, ప్రభు ఉన్న చోటు, యేసు ఉన్న వారి గృహము ఆనంద నిలయము. యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడు. ప్రియమైన సహోదరి సోదరులారా, యేసు ప్రభు యొక్క సాన్నిధ్యం ఆనందాన్నే తప్ప, సంతోషమే తప్ప నిరాశ, నిస్పృహలు, కృంగుబాటు ఉండదు. కనుక ఆహ్వానించబడినటువంటి ఆ కుటుంబంలో ప్రభు ఆనందాన్ని తీసుకొచ్చాడు, సంతోషాన్ని తీసుకొచ్చాడు. మరియ మాత విజ్ఞాపన ద్వారా, మధ్యస్థం ద్వారా ఆ లోటు నా తల్లి కూడా గుర్తించింది. ప్రియ సహోదరి సోదరులారా, నీ ఇంటిలో, నీ గృహములో క్రీస్తుకు స్థానం ఉన్నదా? క్రీస్తుకు నివాసం ఉందా? క్రీస్తుకు సింహాసనం ఉందా? నీ హృదయమనే ఆలయములో, నీ గృహములో ప్రభుకు చోటుందా? లేక ఈ లోకపరమైన ముచ్చట్లు, రాజకీయ ముచ్చట్లు, కుల ముచ్చట్లు, త్రాగుడు, వ్యసనాలు, బూతులు, చెడు డాన్సులు, ద్వంద్వ మాటలతో కూడినటువంటి సాహిత్యముతో, చెడు చూపులతో ఈ రీతిగా నీ కుటుంబం ఉందా? ఎలా ఉంది నీ కుటుంబం? ఒకసారి పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. ప్రభుని ఆహ్వానించే కుటుంబాలు, ప్రవక్తగా స్వీకరించువాడు ప్రవక్త బహుమానం, నీతిమంతునిగా స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందుకుంటాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 8-16 మనం చూసినట్టయితే, సారేపత్ విధవరాలు ప్రవక్తను తన ఇంటికి ఆహ్వానించింది, అతనికి భోజనం పెట్టింది. కనుక ఆ యొక్క కరువులో ఆమెకు దీవెనలు, ఆశీర్వాదాలు నింపబడ్డాయి. తరిగిపోయినటువంటి పిండి, నూనె ఆమెకు ప్రసాదించబడింది. చిత్తశుద్ధి, మంచి మనసుతో, కుళ్ళుకోకుండా, కపటం లేకుండా, స్వార్థం లేకుండా, అసూయ లేకుండా, కర్మ అనుకోకుండా దేవుడే నా ఇంటికి వచ్చాడు, ఆయన దేవుని యొక్క ప్రవక్త, దేవుడు నా ఇంట్లోని కోసం వస్తున్నాడు, ఆయన అడిగి ఉన్నాడు. ఇట్టి చిన్నవాళ్ళు ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే, నా ప్రవక్త అని, నా దాసుడని, నా సేవకుడని మీరు గుర్తించి గుక్కడు మంచినీళ్ళు ఇచ్చిన, చెంబుడు మంచినీళ్ళు ఇచ్చిన ఆ ప్రతిఫలం ఊరకపోదని ప్రభు పలికి ఉన్నాడు. ఈ రీతిగా ఉన్నదా? దేవుని యొక్క యాజకులను నీ గృహమును పిలుస్తున్నావా? పిలిస్తే వారి నుండి ఏం ఆశిస్తున్నావు? దీవెనలా? ఆశీర్వాదాలా? గురువా,
మా కోసం ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థించండి అని వారిని ప్రార్థించేవారిగా పిలుస్తున్నావా? లేక లోపల ఒకటి పెట్టుకొని భోజనం పెట్టి వెనక పక్క అజెండాతో ఈ సహాయం చేయి, ఆ సహాయం చేయి అని చెప్పేసి వారిని బ్లాక్మెయిల్ చేసేటట్టుగానో లేకపోతే వారిని బలవంత పెట్టేటట్టుగా ఉన్నావా? ఏమైనా పుచ్చుకుంటారా అని భయానకముగా వారిని ఆశల సోదరులకి ఆకర్షించేవాడుగా ఉన్నావా? బలహీనపరిచేవాడిగా ఉన్నావా? పోతీఫరు భార్యలాగా కామక్రోధ చేష్టలకు గురి చేస్తున్నావా? ఏ రీతిగా ఉన్నది నీ కుటుంబం? ఎవరికి నిలయంగా ఉంది? యాజకులు నీ ఇంటికి ఎలా పిలుస్తున్నావు? పిలిచినప్పుడు వారి నుండి ఏమి కోరుకుంటున్నావు? ఆశీర్వాదాలు, దీవెనలు, పరలోక కుమ్మరింపు, పరలోక ద్వారములు తెరిచిరాగున కుమ్మరింపుగా నీ ఇంటిపై దీవెనలు కురువులా ఉండిన ప్రార్థించమని కోరు. గొంతెమ్మ కోరికలతో కాదు, ఈ లోక పదమైనటువంటి ఆశలు పెట్టుకోనో, డబ్బు కోసమో, ఇంకే దేనికోసమో, వాళ్ళ యొక్క బలహీన సొమ్ము చేసుకోవటం కోసమో, లేకపోతే వాళ్ళని బలహీనపరచడం కోసమో, నీ చెప్పు చేతులను తీసుకురావడం కోసమో, ఇలాంటి తప్పుడు ఆలోచనలతో నీ గృహమున ప్రవేశిస్తే ప్రియ సహోదరుడా, అట్టి మూల్యము నువ్వు తప్పక చెల్లించవలసి ఉంటుంది. కనుక మంచి మనసు కలిగి దేవుని యొక్క ప్రవక్తగా, దేవుని యొక్క దాసుడిగా, దేవుని యొక్క పరిచారకుడిగా పిలువు. ప్రభు సెలవిచ్చి ఉన్నాడు, మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో అక్కడ నా శాంతినివ్వండి, నా సమాధానమేమని పలికున్నాడు. కనుక ఆ యొక్క దాసుడు నోటి నుంచి పలికినటువంటి ప్రతి మాట ద్వారా నీ ఇంటికి విడుదల, విమోచన, శాంతి, సమాధానం, ఆశీర్వాదాలు నీకు దొరుకుతాయి ప్రియ సహోదరుడా. కనుక ఆ రీతిగా పిలువు. అదే రీతిగా రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8-17 చూసినట్టయితే, అబ్రహాము తాను తెలియకయే 3 దేవదూతలకు సపరేట్ చేశాడు. దారిన పోతున్నటువంటి 3 వ్యక్తులను పిలిచి, అయ్యా, ఏ ఆశించకుండా నా ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, నీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అన్న రీతిగా కాకుండా, ఏం ఆశించకుండా, ఇవాళ ఏమైనా పెట్టాలంటే వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తారు, కులం చూస్తారు, నాకైనా ఉపయోగపడతారా, లాభం చూస్తారు. ఇవాళ 10 రూపాయలు పెడితే 100 రూపాయలు రావన్న రీతిగా ఉంటారు. ఈ రీతిగా లాభాకాంక్షతో జీవిస్తోంది నేటి లోకం. కానీ అబ్రహాము దారిని వెళుతున్నటువంటి, ఎండలో పడిపోతున్నటువంటి వారికి పిలిచి వారికి సపరేలు చేశాడు, వారికి భోజనం పెట్టాడు. తద్వారా దీవెనలు పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు అబ్రహాం. ప్రియ సహోదరి సోదరులారా, ఇలాంటి సేవకులకు, దేవుని యొక్క దీవెనలకు, దేవుని పరిచారకులకు సేదనిచ్చే ఆతిథ్య గృహములాగుందా నీ గృహము? ఎలాంటి గృహముగా ఉంది నీ గృహం? ఒకసారి పరిశీలన చేసుకో. ఆదికాండం 39వ అధ్యాయం 2-5 చూస్తున్నట్లయితే, యోసేపు పోతీఫరు గృహములో ఉన్నాడు. పోతీఫరు గృహం అంతా కూడా ఎలా ఉన్నది? పోతీఫరు భార్య యొక్క చేష్టలు జరుగుతూ ఉన్నాయి. ఇతను లోపరుచుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ వాక్యం సెలవిస్తుంది, యోసేపును బట్టి పోతీఫరు కుటుంబమును దేవుడు ఆశీర్వదించాడు, చల్లన చూపు చూస్తాడని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, నీ చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నీ చుట్టూ ఎన్ని ఆటంకాలున్నా, నీ చుట్టూ ఎన్ని అడ్డంకులు సృష్టించే శక్తులు, వ్యక్తులు ఉన్నా, నీలో దైవ భయం ఉన్నప్పుడు, దైవ జ్ఞానం ఉన్నప్పుడు, దైవ భక్తి ఉన్నప్పుడు, దైవ విశ్వాసం ఉన్నప్పుడు నిన్ను ఏ శక్తులు ఏమీ కూడా చేయజాలవు. యోసేపు వలె నీవు కూడా పాపానికి దూరంగా ఉండగలుగుతావు. పామును చూసి పారిపోయిన విధముగా ఆ యొక్క యోసేపు ఆ విధముగానే జీవించి ఉన్నాడు. యోసేపును బట్టి పోతీఫరు కుటుంబాన్ని దేవుడు చల్లని చూపు చూచాడని పలుకుతుంది. జక్కయ్య ఇంటిని దేవుడు దీవించాడు. పశ్చాత్తాపడినటువంటి కుటుంబం, మంచి పాప సంగీతనం చేశాడు జక్కయ్య. ఈనాడు పాపోచ్చరణ లేదు, పరితప్త హృదయాలు లేవు, ఇరునెల హృదయాలు లేదు. దేవుడు శ్రీసభానికి ఇచ్చిన గొప్ప దివ్య సంస్కారాన్ని ఉపయోగించుకోలేకపోతుంది. సంవత్సరాల తరబడి చెబితే తప్ప గద్దిస్తే తప్ప ఈ పాపోచ్చరణ సాంగ్యాన్ని ఎవరు కూడా ఉపయోగించట్లేదు. కొద్ది మంది మాత్రమే ప్రియ సహోదరులారా. కనుక జక్కయ్య మంచి పాప సంగీతనం చేశాడు. ప్రభువా, నేను ఎవరికి అన్యాయం చేశానో, ఎవరిని నష్టపరిచానో వారికి 4 రెట్లు ఇస్తానయ్యా అని పలికాడు. ప్రభు అన్నాడు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది.
ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం అంతా కూడా తరచుగా పాపోచ్చరణ సంఘాన్ని పాప సంగీతం చేసే కుటుంబంగా ఉందా? జ్ఞాపకం చేసుకో. జక్కయ్యకి ఇచ్చిన రక్షణ నీ ఇంటికి దొరుకుతుంది. ఎక్కడ పరితప్త హృదయాలు ఉంటాయో, ఎక్కడ విర్ణుల హృదయాలు ఉంటాయో, ఎక్కడ మాంస హృదయాలు ఉంటాయో, అక్కడ పరిశుద్ధత, పవిత్రత, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క రక్షణ ఉంటుంది. నూతన హృదయం, నూతన మనసు, నూతన వ్యక్తిత్వం, నూతన కుటుంబం, వసుదైక కుటుంబం అక్కడ ఉద్భవిస్తుంది ప్రియ సహోదరుడా. కనుక నీ కుటుంబం జక్కయ్య కుటుంబంగా ఉందా లేదా పరిశీలన చేసుకో ప్రియ సహోదరులారా. నీ కుటుంబం బండ మీద కట్టబడిన కుటుంబమేనా, రాతి పునాది అయిన కుటుంబమేనా, లేక ఇసుక పునాది కుటుంబమా? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ఆదివారం విశ్రాంతి దినాన్ని పాటించుతుందా? రోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేస్తుందా? వాక్య పారాయణ చేస్తుందా? వాక్య ధ్యానం జరుగుతుందా? ఆ వాక్యాన్ని సారంగా జీవించే కుటుంబంగా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనం చూసినట్టయితే, నా బోధన ఆలకించి పాటించువాడు రాతి పునాదిపై కట్టబడిన బుద్ధిమంతిని పోలి ఉన్నాడు. జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడే ఉన్నాడు. జడివానలు వరదలు వెల్లువై పారిన, పెనుగాలులు వీచిన ఆ ఇల్లు కూలిపోదు, ఆ ఇల్లు నేలమట్టము కాదు. కనుక వాక్యానుసారం, వాక్యంపై కట్టబడినటువంటి కుటుంబాలు, వాక్య ఆదేశాల ప్రకారం జీవితాలను మలుచుకునే జీవితాలు, మార్చుకునే జీవితాలు, పుటం వేసుకునే జీవితాలు, శుద్ధి చేసుకునే జీవితాలను ఏ పెనుగాలు, ఏ దుశ్శక్తులు, ఏ పాపశక్తులు వెంటాడినా కానీ ఆ ఇల్లు నేలమట్టము కాదు. కనుక నీ ఇంటిలో వాక్యం ఉందా? వాక్యాన్ని ఆలకించే, పాటించే, ధ్యానించే ఆ వాక్యమైన పునాదిపై నీ వాక్యమే నన్ను బతికించును అని ఆ యొక్క వాక్యను నీ బ్రతుకుగా మార్చుకుని ఉంటున్నావా? లేక లోకాన్ని, లౌక్యాన్ని, డబ్బును, ఈ లోకపరమైనటువంటి ఆస్తులను, అంతస్తులను, రాజకీయాలను, వీటిని నీవు పునాదిగా చేసుకుని బతుకుతున్నావా? సెటిల్మెంట్ తోటి, వాక్చాతుర్యంతో, టాక్టిక్నెస్ తోటి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావా? దోపిడితోటో, మాయ మాటలతో, లేకపోతే ఊసర వెళ్ళి రంగులు మార్చిన విధముగా ఏమరపాటు చేసి దోచుకోవటము, అమాయకులను చేసి దోచుకోవటము, లేకపోతే ఇతరుల యొక్క నిరక్షరాస్యతను బట్టి దోచుకోవటము, ఇలా చేస్తున్నావా? ఎలాంటి పునాది వేసుకుంటున్నావు? ఎలాంటి పెంపకాన్ని నీ బిడ్డలకు ఇస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లడని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులారా మీ బిడ్డలు క్రమశిక్షణలో పెంచండి, ప్రభు యొక్క బోధలో పెంచండి, ప్రభు జ్ఞానంలో పెంచండి, భక్తులు పెంచండి, విశ్వాసంలో పెంచండి. ఈనాడు ఏ విచారణ చూసినా, ఏ గ్రామంలో చూసినా కుర్రకారు గుడికి రావట్లేదు, యువత గుడికి రావట్లేదు, ప్రార్థనలు ఏకీవించట్లే, సెల్ ఫోన్లలో, క్రికెట్లలో, రాజకీయ ముచ్చట్లలో ఇలా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. పండగలప్పుడు డ్యాన్సులు వేయటానికి వస్తున్నారు, పండగలప్పుడు భోజనాలు వడ్డించడానికి వస్తున్నారు, పండగలప్పుడు భోజనాలు చేయడానికి వస్తున్నారు, పండగలప్పుడు కేకులు కట్ చేయడానికి వస్తున్నారు. తుల్లింతలకు, తాగుడుకు, వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రార్థనకు కానీ, బైబిల్కి కానీ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు లేరు. కనుక ప్రియ సహోదరి సోదరా, కుటుంబం ఆయువు పట్టు. రేపు భావి శ్రీస్తవ నిర్మాణానికి ఆయువు పట్టు కుటుంబమే. మంచి బిడ్డలను తయారు చేయకపోతే, మంచి వాక్యానుసారంగా దేవుడు పవిత్రమైనటువంటి బిడ్డలుగా, ప్రార్థనా పరులుగా, వీరులుగా, సైనికులుగా నువ్వు మార్చకపోతే ప్రియ సహోదరుడా, నీ కుటుంబం చెల్లాచెదరవుతుంది. రేపు వారు నిన్ను ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటారు, నిన్ను అనాథ శరణ పాలు చేస్తారు. దైవభక్తి లేని, దైవ భయం లేనటువంటి ఆ బిడ్డలు రేపు లెక్కలేని తనముగా మిడిసిపాటు కలిగి జీవిస్తారు. కనుక మొక్క వంగనదే బ్రానే వంగదు. కనుక పసిబిడ్డ సమయంలోనే వారిని ఉగ్గుపాలతో నేర్పించండి, వారికి జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి, దైవభక్తిని, దైవవిశ్వాసాన్ని ఇవ్వండి. ప్రియ సహోదరి సోదరులారా, సామెయలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్టయితే, దైవ మందస్సము ఒబేదేము ఇంట్లో 3 నెలల పాటు ఉన్నది. 3 నెలల పాటు దైవ మందస్సము ఉన్నప్పుడు దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడని, చల్లని చూపు చూచాడని, దీవెనలను కుమ్మరించాడని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవుడు నివసించు స్థలం, దైవ స్తుతులు, దైవ గీతాలు, దైవ ప్రార్థనలు, స్తుతుల ప్రార్థన, విజ్ఞాపన ఉన్నటువంటి కుటుంబము దేవుని యొక్క దీవెనలు పొందుకుంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటుంది. ఒబేదెదోము కుటుంబం దేవుని యొక్క ఆశీర్వాదాలకు దేవుడు ఆయన్ను చల్లని చూపు, ఆ కుటుంబాన్ని చల్లని చూపు చూస్తాడని మనకు వాక్యం సెలవిస్తుంది.
ప్రభువైన క్రీస్తు తరచుగా మార్తా మరియ ఇంటిలో ప్రవేశించాడు. మార్తా మరియ కుటుంబాన్ని దీవించాడు. తరచుగా లూకా సువార్తలో 10వ అధ్యాయం 38-42 వచనాలు చూస్తాం. మార్తా మరియ ఇంటిని దీవించాడు ఆయన. వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాడు. వారిని దీవించి ఆశీర్వదించాడని మనకు పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ప్రియ సోదరులారా, కనుక ఏ తీరుగా నీ కుటుంబం నా కుటుంబాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు కూడా ఇదే చెప్పాడు. మీరు బూదిగంతములు వెళ్ళినప్పుడు ఏ పట్టణము కానీ, మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నట్టయితే, మీరు ఏ పట్టణము కానీ ఏ పల్లె కానీ ప్రవేశించినప్పుడు అందు యోగ్యమైన వారిని వెదుక్కునుడు, అతడి నుండి పోవు వరకు వాని ఇంటనే ఉండు. యోగ్యమైన కుటుంబాన్ని ఎంచుకుంటుంది. భక్తి గల కుటుంబం, విశ్వాసం గల కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, ఆత్మీయ కుటుంబాన్ని ఎంచుకో. అక్కడే ఉండు. యోగ్యమైన కుటుంబం. తాగుబోతు కుటుంబమో, లోపరుచుకునే కుటుంబమో, పోటీ పరిమాణలాగా ఆకర్షించే కుటుంబమో, లేకపోతే మందు పోసి ఆకర్షించాలనో, లేకపోతే ఈ లోకపరమైనటువంటి యొక్క వస్తువులు ఇచ్చో, పొగుడో, అవయవో ఇచ్చో, భోజనాలు పెట్టో, ఆకర్షించి లోబరిచో, తర్వాత బలహీనపరచడానికో లేకపోతే నిందన వేయటానికో ఆసరాగా స్వార్థపరత్వంతో, స్వలాభాపేక్షతో ఉండే కుటుంబాలు ఉంటాయి. కనుక జాగ్రత్త. యోగ్యమైన కుటుంబం. కనుక నీ కుటుంబం ఎలా ఉన్నది? దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మాత్రమే, ఆశీస్సులు మాత్రమే కోరుకునే సారేపతి విధవరాలు లాంటి కుటుంబం లాగా ఉందా? మార్తా మరియలా కుటుంబంగా ఉన్నదా? మా మరియా, నీ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు. నీ ఆలోచన ఉత్తమంగా ఉన్నాయి, నీ నిర్ణయాలు ఉత్తమంగా ఉన్నాయి. అవసరమైంది ఇదే. కనుక నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇది చాలు. నాకు దీవెనలు చాలు, ఆశీర్వాదం చాలు. ఆయన చూసుకుంటాడు. నాకు కావాల్సింది ఆయన చూసుకుంటాడు. నేను దొంగ ప్రయత్నాలు, స్వార్థ ప్రయత్నముతోటో, అసూయ ప్రయత్నముతోటో, లేకపోతే ఈ లోకపరమైనటువంటి అనేకమైనటువంటి జిత్తులతో, పన్నాగాలతో నేను లోపరుచుకోవడానికో, డబ్బు వశం చేసుకోవడానికి కోసమో కుయుక్తులు చేయనవసరం లేదు. నా దేవుడు నన్ను దీవిస్తాడు. సారైపతి విధవరాలు దీవించిన విధముగా, మార్తా మరియ కుటుంబాన్ని దీవించిన విధముగా నన్ను దీవిస్తాడు. కనుక యోగ్యత, మనసులో, హృదయములో, ఆలోచనలో తప్పుడు ఆలోచన లేకుండా, తప్పుడు భావం లేకుండా చూసుకో ప్రియ సహోదరుడా. కనుక యోగ్యమైన కుటుంబమును నువ్వు ఎంచుకో ప్రియ సహోదరులారా. ఈనాడు దేవునికి హృదయాలు తెరవట్లేదు, దేవాలయానికి హృదయాలు తెరవట్లేదు, వాక్యానికి తెరవట్లేదు, శృతికి లేదు, స్తోత్రం లేదు, వాగ్దానాలు, దేవుని వాగ్దానం పట్టుకుని ప్రార్థించే కుటుంబాలు లేవు. తలుపులు మూసివేయబడ్డాయి. సంవత్సరాల తరబడి దేవునికి, దేవాలయానికి, ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు, వ్యక్తిగత ప్రార్థనకు తలుపులు వేయబడ్డాయి. ప్రియ సహోదరుడా, అట్టి కుటుంబాలలో, అట్టి హృదయాలలో దేవుడు వాసం ఉండడు. కనుక వాక్యం సెలవిస్తుంది, తెరవబడినటువంటి హృదయాలలో, తెరవబడినటువంటి కుటుంబాలలో ఆయన వచ్చి ఉంటాడు. తెరవమని తలుపు దగ్గర పదే తడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం సెలవిస్తుంది, ఇదిగో నీ హృదయం అనే ద్వారం వద్ద నేను తలుపు తట్టుచున్నాను, పదే తలుపు తట్టుచున్నాను. ఎవడే నీ తలుపు తెరిచిన ఎడలా వాళ్ళు ప్రవేశిస్తాను, వానితో కలిసి భుజిస్తాను. ఎక్కడ 2-3 నా నామమున చేరుతారో అక్క నేను ఉంటాను, వారితో ఉంటాను, వారితో నివసిస్తాను, వారితో భుజిస్తాను అంటూ పలుకుతున్నాడు. ప్రియ సహోదరుడా, భార్య భర్త పిల్లలందరూ కలిసి ప్రభువుని ఆహ్వానిస్తున్నావా? ప్రభువు తలుపులు తెరుస్తున్నావా? హృదయమైన తలుపులు తెరుస్తున్నావా? స్తుతులకు, స్తోత్రములు, వందనములకు, ప్రార్థనకు, వాక్యానికి, జపమాలకు తలుపులు తెరుస్తున్నావా? ఎలా ఉంది? ఎన్ని సంవత్సరాలు అవుతుందో? ఎన్ని సంవత్సరాలు నిలబెడతావు? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని, ఆతాడెంత దయతో పిలచుచున్నాడిప్పుడు మనలాను. హృదయమనెడు తలుపు వద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాట్టుచుండు సకల విధములను. రే సహోదరుడా, నీ తలుపులు, నీ
నీ హృదయమని, నీ జీవితమని, నీ కుటుంబం తలుపులు ఎన్ని సంవత్సరాలు వేసి ఉన్నా, ఎన్నెళ్ళు వేసి ఉన్నా, తపస్కాలం అప్పుడు, కరోనా అప్పుడు, జబ్బులప్పుడు, రోగాలప్పుడు, అవసరం ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు తెరుస్తావా తలుపులు? ప్రార్థన అంటే అవసరంలో మాత్రమేనా? సహోదరుడా, ఎలా ఉంది నీ కుటుంబం, నీ జీవితం? నీ బిడ్డలకు ఆస్తిపాస్తులు ఏమైనా అవసరం లేదు, అంతస్తులు గురు కూడగొట్టిన అవసరం లేదు, భూములు కూడగొట్టిన అవసరం లేదు. ప్రియ సహోదరుడా, దైవభక్తివు, దైవ విశ్వాసమివు, బైబుల్ నీవు, వాక్యాన్ని నీవు, ప్రార్థన నీవు, మోకాలు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన నీవు, స్తుతులకు స్తోత్రము నిలవుగా చెయ్యి, భక్తిలో పెంచు. దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ లోకములో వెనకటి దినాలలో ఏమీ లేవే, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, భూములు లేవు, వాహనాలు లేవు, అయినా కుటుంబాలు దీవించబడ్డాయి. ఎక్కువ మంది సంతానం ఉన్న దీవించబడ్డాయి. కారణం కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, విశ్రాంతి దినాన్ని పాటించటం, దేవ పూజా బలిలో పాలు పంచుకోవటం, జపమాలను జపించటం, ఆరాధనలో పాలు పంచుకోవటం, స్తుతులు చేయటం, విజ్ఞాపన చేయటం. అందుకే ఆ కుటుంబాలు దీవించబడ్డాయి. ఆ కుటుంబాల నుంచి అనేక మంది గురువులు, కన్యాశ్రీలు, అనేక మంది ఉపదేశులు పైకి వచ్చి ఉన్నారు. నేడు ఒక్క కొడుకున్నా, ఒక్క కూతురున్నా ప్రార్థన లేవు. సెల్ ఫోన్లతో, టీవీలతో, ముచ్చట్లతో భీకరంగా తినుచు త్రాగుచు జీవిస్తున్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలా ఉంది నీ కుటుంబం? ఏ తీరుగా ఉంది నీ కుటుంబం? కుటుంబాన్ని పోలినటువంటి కుటుంబంగా ఉందా, లేక లోకానుసారంగా పడిపోయే ఇసుక పునాదితో జడివానలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చిన, ఇక్కట్లు వచ్చిన, మాటపోట్లు వచ్చినప్పుడు కూలిపోయే నాశనమయ్యే కుటుంబంగా ఉందా, లేక బండ రాతి పునాది, వాక్యం అనే పునాదిపై కట్టబడినటువంటి కుటుంబముగా, కుటుంబముగా ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రార్థించుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. ప్రార్థించుదాము. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు మరియా యోసేపులను మాకు ఆదర్శముగా ఇచ్చినందులకు నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నా. యేసు ప్రభువా, విధేయతతో తండ్రి చిత్త నెరవేర్చిన నీ జీవితం ద్వారా మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి అమ్మగారా, వినయము, విశ్వాసము, ప్రేమతో నిండిన మీ హృదయం వలె మా హృదయాలను కూడా మలచండి. ఓ జోజప్ప గారా, తండ్రి వంటి రక్షణ, బాధ్యత, నాయకత్వం మా కుటుంబాల్లో కూడా ప్రతిఫలించినట్లు చేయండి. ఓ ప్రభువా, మా కుటుంబాల్లో ఐక్యతను, శాంతిని, పరస్పర గౌరవాన్ని నింపుకునేలాగున దీవించండి. కష్టాలలో ధైర్యాన్ని, సంతోషాలలో కృతజ్ఞతలు, అన్ని సందర్భాల్లో నీ సన్నిధిని అనుభవించినట్టు చేయండి. మా కుటుంబాన్ని ప్రేమలో నిలిపి ఈ లోకానికి ఆశీర్వాదముగా మారేలా మమ్మల్ని దీవించండి. ఈ మనవులన్నిటినీ మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆత్మీయంగా బలపరిచినలా ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోగలరని, షేర్ చేయగలరని మనం చేస్తున్నాను. మరి ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.